చీపురును ఎప్పుడు కొనాలి? చీపురును ఎడమ చేతితో పుచ్చుకొని ఎప్పుడూ కూడా ఇల్లు ఊడవకూడదు. ఎడం చేత్తో ఊడవకూడదు. ఆ ఇంటికి దరిద్రం పడుతుంది. ఆచారము ఇలా ఏర్పడుతుంది. చీపురును ఒకరి చేతి నుంచి మరొకరు అలా చేతికి అందివ్వరాదు. శుభమస్తు. శ్రీరామ జయం. పాలు కొనాలి, ఓ నియమం ఉంటుంది. ఆహార పదార్థాలు కొనాలి, ఓ నియమం ఉంటుంది. ఉప్పు, నూనె ఇలాంటి దినుసులు, నూనెలు, తైలాలు ఏవైనా కొనాలి, వాటికి కొన్ని నియమాలు ఉంటాయి. ఈ క్రమంలో ప్రతిరోజు వినియోగిస్తాం, కానీ ఎక్కడో ఒకచోట కనిపించకుండా దాచిపెడతాం. నేల నాకి మూల కూర్చుంటుంది ఏమిటి అనే పొడుపు కథకు విడుపుగా చీపురు అంటుంది తెలుగు సాహిత్యం. ఈ చీపురును ఎప్పుడు కొనాలి, ఎవరు కొనాలి, ఏ విధంగా ఇంటికి తీసుకురావాలి, చీపురును నిర్వహించే క్రమంలో సందేహాలు ఏమైనా ఉన్నాయా అంటే అనేకం సందేహాలు ఉంటాయి. చీపురును ఎడమ చేతితో పుచ్చుకొని ఎప్పుడూ కూడా ఇల్లు ఊడవకూడదు. ఈనాటి కాలంలో మహిళలు అనేకులు నేలను శుభ్రం చేసేటటువంటి క్రమంలో నేలపైన బాసింపట్టు వేసి కూర్చొని ఈ వైపున ఎడమ చేతితో ఊడ్చేసి చెయ్యి మార్చుకొని ఆ వైపున కుడి చేతితో లాగేసి కాస్త ముందుకు జరిగి ఇలా కూర్చొని కూడా ఇల్లు ఊడ్చేస్తున్నారండి. గమనిస్తున్నాం మనం. కాలికాలం వచ్చేసింది. అలాగే ఎడం చేత్తో ఊడవకూడదు. ఆ ఇంటికి దరిద్రం పడుతుంది. చీపురును తెచ్చే సమయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. సూర్యాస్తమయం దాటిన తరువాత పొరపాటుగా కూడా ఇంటికి చీపురు కొని తీసుకురాకూడదు అనేది సంప్రదాయం. శాస్త్రం అనేది సంప్రదాయం పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఈ సంప్రదాయం ఆచారాన్ని ఆధారం చేసుకుని ప్రభవించింది. ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః అని విష్ణు సహస్రనామ స్తోత్రం. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరోజనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని భగవద్గీత వాక్యం. ఆచారము ఇలా ఏర్పడుతుంది. సూర్యాస్తమయం దాటిన తర్వాత చీపురు కొని తీసుకురాకూడదు. ఇది సదాచారం. అలాగే సూర్యోదయం అయిన తదుపరి మొదటి జాము 9 గంటలు దాటిన తర్వాత పొరపాటుగా కూడా ఇంటి యజమానురాలు కానీ యజమాని కానీ చీపురును చేతబుచ్చుకొని ఇల్లు శుభ్రం చేయరాదు. బంధువులు వచ్చి వెళ్ళిన తదుపరి 48 నిమిషాల వరకు 2 గడియల కాలం వరకు ఇల్లు ఊడవకూడదు. ఇది మరి ఒక ప్రమాణం. అలాగే బంధువులు అంతా ఇంట్లో వచ్చి కూర్చున్న సమయంలో కూడా వారి మధ్యలో నుంచే ఇల్లు ఊడ్చేవారు కొందరుంటారు. సాయంత్రం అయింది కదా అని చెప్పేసి అది కూడా మహాదోషం. ఈ చీపురును అష్టమి, నవమి, పౌర్ణిమ, పాడ్యమి, అమావాస్య ఈ 5 తిథులలో ఇంటికి తీసుకురాకూడదు అని కూడా శాస్త్ర ప్రమాణం. ఇదే క్రమంలో చీపురును ఇంటికి మంగళవారం, శనివారం ఈ 2 వారాలలో మాత్రమే తీసుకురావాలి అనే ప్రమాణం కూడా ఉంది. ఆది, సోమ, బుధ, గురు, శుక్ర ఈ 5 వారాలలో ఇంటికి చీపురును సూర్యాస్తమయం తర్వాత ఎలాగూ తేకూడదు. ఇతర సమయాలలో సైతం ఈ 5 వారాలలో తేకూడదు అనేది ఆచారకాండ బోధించేటటువంటి మార్గం. చీపురును తండ్రి బ్రతికి ఉన్నటువంటి కుమారులు ఎవరూ కూడా, అలాగే పెద్ద కుమారుడు ఎప్పుడూ కూడా ఇంటికి కొని తీసుకురాకూడదు. ఇది మరి ఒక ప్రమాణం. యజమాని చీపురును ఇంటికి తీసుకువచ్చేటటువంటి సమయంలో ప్రధాన ద్వారానికి వెలుపలనే ఉండగా యజమానురాలు బయటికి వెళ్ళి ఆ చీపురును అతగాడు నేలపైన పెడితే నేలపైన ఉన్న ఆ చీపురును చేతపుచ్చుకుని లోనికి తీసుకురావాలి. చీపురును ఒకరి చేతి నుంచి మరొకరు అలా చేతికి అందివ్వరాదు. రోగాలు వస్తాయి అని కూడా ఆచారకాండ ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ఆచార శాస్త్ర విహితమైనటువంటి ధర్మాలను కూడా తెలుసుకుందాం, పాటిద్దాం. మళ్ళీ కలుసుకుందాం. వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి కాకునూరు సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.